ఇక మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా దారిలో మహాలక్ష్మి కారులో అయితే చాలా బాధపడుతుంది. మహాలక్ష్మిని చూసిన చక్రి అయితే ఇక వాళ్ళ అన్నయ్యతో అన్నయ్య ఏడుపొస్తోంది అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక మాధవ అయితే మహాతో ఏంటమ్మా ఇది, నువ్వలా బాధపడుతుంటే నీతో పాటు మేమందరం కూడా బాధపడతాం. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కూడా వాళ్ళని చాలా మాటలే అన్నావు కదా, ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసే అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మికి చెప్పడంతో మహా అయితే చక్రి వైపు చూసి సారీ సారీ చక్రి అంటూ ఇక చక్రిని తను క్షమాపణలు అడుగుతుంది. చక్రి ఒక్కసారిగా ఏమండి పదే పదే నాకు సారీ చెప్పి నన్ను దూరం చేయకండి అంటూ చక్రి అయితే అమాయకంగా మాట్లాడతాడు. ఇంకా వీళ్ళ కోసం ఎదురు చూసిన నారాయణ ఒక్కసారిగా కారు రావడంతో హడావుడిగా కారు దగ్గరకైతే వస్తాడు. ఇంకా కారులో నుంచి అందరూ కూడా కిందకి దిగడంతో ఇంకా నారాయణ రే పెద్దోడా, వాళ్ళని నరికేసావా, వాళ్ళని ముక్కలు ముక్కల కింద చేసేసావా, లేకపోతే నా కొడుకునే వాళ్ళు కిడ్నాప్ చేస్తారా, నా కొడుకుని చంపాలనుకుంటారా అంటూ నారాయణ అయితే ఇంకా కోపంతో రగిలిపోతాడు. నారాయణ కోపాన్ని చూసిన మహాలక్ష్మి భయంతో ఇంకా చక్రి వెనక్కిళ్ళి నుంచుంటుంది. చక్రి చూడు నారాయణ, నువ్వేం ఆవేశపడకు, నేను బాగానే ఉన్నాను అంటూ ఇక నారాయణకి సర్ది చెప్తుంటే నారాయణ రే ఏంట్రా ఈ దెబ్బలు, ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మీరు బాగానే ఉన్నారని అలా అని నాకు తెలిసి ఏ రోజు కూడా మీ ఎవ్వరి మీద నేను చేయి చేసుకోలేదు. అట్లాంటిది వాడెవడో వచ్చి మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి వీణ్ణి ఇలా ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపాలని చూస్తే వాళ్ళని వదిలి వచ్చేశారా అంటూ ఇక నారాయణ కోపంతో రగిలిపోతుంటే అక్కడే ఉన్న మాధవ నాన్న చూడు నాన్న, వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్పా, ఇంకెప్పుడు వాళ్ళు మన చక్రి జోలికి రారు, నువ్వు ఆవేశపడమాకు, చూడు మహాలక్ష్మి బాధపడుతుంది అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మి వైపు కళ్ళను తిప్పి చూపించడంతో ఇంకా నారాయణ అయితే సైలెంట్ అయిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే భయంతో చక్రి వెనక నుంచోడం చూసిన నారాయణ అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా, మీ వాళ్ళు చక్రిని అలా చేసేసరికి కోపాన్ని తట్టుకోలేకపోయాను, అందుకే అలా మాట్లాడాను, నువ్వేం భయపడకమ్మా, నేను వాళ్ళనేం చెయ్యంలే అంటూ ఇక నారాయణ మాట్లాడడంతో నారాయణ మాటలకి మహాలక్ష్మి ముందుకొచ్చి మీరందరూ నన్ను క్షమించాలి అంటూ 2 చేతులెత్తి దండం పెడుతుంటే ఇక ఇంతలో కారులో నుంచి కిందకి దిగుతూ కంగారులో తన వేల్ని కార్ డోర్లో ఇరికించుకుంటాడు. ఒక్కసారిగా చక్రి తన వేలు నలగ్గానే గట్టిగా అరవడంతో ఇక మహా అయితే వెంటనే చక్రి దగ్గరికి వెళ్లి చక్రి చేతిని పట్టుకుని చూస్తుంది. ఏమైంది, మీకు బాగానే ఉంది కదా అంటూ ఇక తెగ కంగారు పడిపోతూ ఆ వేల్ని అలాగే తను చూస్తూ ఒక తడిబట్ట తీసుకొచ్చి వేలికి చుడుతూ ఉంటుంది. అది చూసిన చక్రి అయితే పక్కన ఉన్న కేశవతో రే చూసావా, సొంత భర్తకి దెబ్బ తగిలితే తట్టుకోలేని భార్యలాగా తను నా కోసం ఎంతలా విలువలాడిపోతుందో, ఈ దెబ్బతో మహా ఇక నన్ను భర్తగా ఒప్పేసుకుంటుంది, ఇక తను నాకు దగ్గరైపోతుంది అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కేశవ అబ్బో అన్నట్టుగా ఇంకా కళ్ళని పైకెగరేస్తాడు. ఇంకా ఇదిలా ఉండగా చక్రి అయితే పర్వాలేదు నాకు బాగానే ఉంది పదండి అంటూ ఇక అందరూ కూడా లోపలికైతే వెళ్తారు. ఇంకా కన్నా అయితే అక్కడే చాలా నీరసంగా కూర్చుని చతికిల పడిపోతాడు. కన్నాని చూసిన మాధవ కన్నా ఎలా ఉంది నీకు, ఎందుకలా వేలాడిపోతున్నావు అని అంటుంటే అంటే నిన్నటి నుంచి సరిగా నిద్రలేదు కదా అన్నా, అందుకే కాస్త నీరసంగా ఉంది అని చెప్పడంతో ఇంకా మాధవ అయితే లోపలికి వెళ్ళి కాస్త వాటర్ని అలాగే ఒక దిండుని తీసుకొచ్చి కన్నా చేతికిచ్చి నీళ్లు తాగి దుండు వేసుకుని పడుకోమని చెప్తాడు. ఇక కన్నా అయితే దుండు వేసుకుని అలా పడుకుని ఇక చక్రి వైపు చూస్తూ అన్నయ్య నువ్వు ఆ రౌడీలకి పట్టుబడ్డప్పుడు నీకు భయం వేయలేదా అని అంటుంటే ఇక చక్రి ఎందుకు వేయలేదు, చాలా భయం వేసింది, పైగా ఉన్నట్టుండి ఈ సినిమా ట్విస్ట్ ఏంటో నాకస్సలు అర్థం కాలేదు, నా దగ్గరున్న డబ్బులు బంగారం తీసుకుని నన్ను వదిలేస్తే
వాళ్ళు దొంగలు అనుకునేవాణ్ణి, కానీ అవి తీసుకుని నన్ను కిడ్నాప్ చేసేసరికి నాకు చాలా భయమేసింది. పైగా వాళ్ళు నీకు ఫోన్ చేశానని తెలిసిన మరుక్షణం నన్ను అక్కడి నుంచి చంపేయడానికి తీసుకెళ్ళిపోతుంటే ఇక నేను మిమ్మల్ని చూడటం జరగదని చాలా అంటే చాలా బాధేసిందిరా కన్నా. నువ్వెప్పుడైతే రోడ్డు మీద కనిపించావో నిన్ను చూసిన తర్వాత మళ్ళీ నా ప్రాణాల మీద నాకు ఆశ కలిగింది అంటూ ఇక చక్రి జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. ఇదంతా నా వల్లే జరిగింది. నేనంటూ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి ఉండకపోతే ఇదంతా జరుగుండేది కాదు అంటూ మళ్ళీ మహాలక్ష్మి ఏడవడం మొదలు పెడుతుంటే, ఏమండి మీకు దండం పెడతానండి, దయచేసి ఇక మీరు పద్దాక ఆ కొలై తిప్పకండి. ఇప్పటికే మిమ్మల్ని ఏడిపిస్తున్నందుకు ఎన్ని దెబ్బలతో ఉన్నా మాధవన్నయ్య నన్నే తిడుతున్నాడండి అంటూ చక్రి మాట్లాడుతూ ఇక పైకి లేచి, ఆ యదవలు నన్ను కిడ్నాప్ చేసి నన్ను నానా టార్చర్ పెట్టారు. పైగా డబ్బుల బ్యాగ్ కోసం వీళ్ళ అన్నయ్య వీళ్ళ నాన్న నన్ను ఎంతలా హింసించారు. అందుకే వాళ్ళకి నేను ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాను అంటూ తన పాకెట్లో నుంచి డబ్బును తీసి వాళ్ళందరికీ చూపిస్తాడు. ఒక్కసారిగా డబ్బులు చూసిన మహాలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న మాధవ్ అయితే, రేయ్ ఏంట్రా అది, ఆ బ్యాగ్లో ఉన్న డబ్బుని దొంగతనం చేశావా అని అంటుంటే, ఊరుకో అన్నయ్య, ఇది దొంగతనం ఎలా అవుతుంది? చూడు ఎన్ని గాయాలు తగిలాయో. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే డబ్బులు కావాలి కదా. ఇవి తగ్గే వరకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికి కూడా మన ఖర్చులకి డబ్బులు కావాలి కదా. అందుకే వీటిని తీసుకున్నాను. ఇది తీసుకోవడం నాకేం తప్పనిపించట్లేదు అంటూ ఇక చక్రి అయితే అమాయకంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చక్రి మహావైపు చూడటంతో మహాలక్ష్మి తను సీరియస్ గా చూస్తుంటే, ఏమండి మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వీటిని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. అంతేగాని మీరు మాత్రం మీ నాన్న మీ అన్నయ్య అన్నట్టు నన్ను దొంగ అని మాత్రం అనకండి అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి మహా నవ్వేసి, అంతే కదా పెద్ది, చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో, వాటికి ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. చక్రి చేసిందేమీ తప్పు కాదు, మీరు చక్రినేమనకండి అంటూ ఇంకా మహా అయితే మాధవని అంటూ ఇక చక్రికి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారిగా చక్రి తనని మహాలక్ష్మి సపోర్ట్ చేయడంతో తెగ సంబరపడిపోతాడు. రే చక్రిగా, మహాలక్ష్మి ఈరోజు నిన్ను సపోర్ట్ చేసింది, రేపు నిన్ను భర్తగా ఒప్పుకుంటుంది. ఇక నీ పంట పండింది పో అంటూ ఇక చక్రి అయితే తెగ ఆనందపడిపోతాడు. ఇంతలో మహాలక్ష్మి, అలా అయితే నేను కూడా దొంగతనం చేశాను అంటూ ఇంకా మహా మాట్లాడుతుంటే ఒక్కసారిగా, ఏంటి మీరు దొంగతనం చేశారా అంటూ అందరూ ఒకేసారి అరుస్తారు. ఇక కన్నా అయితే, వదినా నిజంగా మీరు దొంగతనం చేశారా? మీరేం దొంగతనం చేశారు వదినా అంటూ ఇక కన్నా కూడా అడగడంతో మహాలక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్ ని తీసి అందులో తన ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డ్ని ఓటర్ కార్డ్ని తెచ్చుకుంటుంది. వాటినైతే ఇక వాళ్ళకి చూపించి, టొట్టడాయ్, నేను కూడా నా ఆధార్ని పాన్ని ఓటర్ కార్డ్ని తెచ్చేసుకున్నాను. వీటి కోసం నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేనిక వీటి కోసం ఎవరిని అడగనక్కర్లేదు, అలాగే మీ సేవా కేంద్రాలకి తిరగనక్కర్లేదు అంటూ ఇక మహా అయితే తన చేతిలో ఉన్న కార్డులని వాళ్ళకైతే చూపిస్తుంది. ఇంకా చక్రి అయితే వాటిని చూసి తెగ సంబరపడిపోతాడు. ఏమండి మీరు కూడా నాకులాగే అయితే అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, సరే పెద్ది, నేనెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి ఇక తనైతే ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఇంకా కన్నా అయితే నిదానంగా నిద్రపోతాడు. ఇంతలో కార్ డ్రైవర్ అయితే అక్కడికి వచ్చి నేరుగా కార్ని అటూ ఇటూ డోర్స్ లాక్తూ చూస్తూ ఉంటాడు. ఇంతలో నారాయణ, రేయ్ ఎవర్రా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావంటూ ఇక డ్రైవర్ దగ్గరికెళ్ళి, ఏంట్రా ఇంట్లో ఎవరు లేరు, కార్ దొబ్బేద్దామని చూస్తున్నావేమో, ఇక్కడ నారాయణ ఉన్నాడు, ఈ నారాయణ కళ్ళు గప్పి నువ్వు కారు దొంగతనం చేస్తానంటే
ఊరుకుంటా అనుకుంటున్నావా అంటూ నారాయణ అయితే ఇక ఆ డ్రైవర్ని ఒక చెట్టుకు కట్టేసి వాడి నోట్లో గుడ్డలు కుక్కి ఇక వాడిని కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా బయట వినిపిస్తున్న ఆ అరుపులు విని ఇక హడావుడిగా బయటకైతే వస్తారు. మాధవ్ అయితే నానా నానా ఏమైంది అని అంటుంటే, రే పెద్దోడా, ఈ దొంగన కొడుకు నా కళ్ళ ముందే ఆ కార్ని ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నాడ్రా, అందుకే వీడిని చెట్టుకు కట్టేసి కొడుతున్నాను అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి అతన్ని చూసి ముందు అతని నోట్లో ఆ గుడ్డలు తీయండి అని చెప్పడంతో ఇక నారాయణ, ఏంటమ్మా నువ్వు, వీడు దొంగ, వీడి విషయంలో కూడా నువ్వు మంచితనాన్ని చూపించద్దు మా పెద్దోళ్లాగా అని అంటుంటే, అయ్యో అతను మా కార్ డ్రైవర్ అని చెప్పడంతో, ఏంటి వీడు కార్ డ్రైవరా, మరి డ్రైవర్ అయితే మన కార్ని దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చాడు అంటూ నారాయణ అడుగుతూ ఉంటే ఇక అతనైతే నోట్లోంచి గుడ్డలు తీసిన తర్వాత, అమ్మగారు అయ్యగారు కారు తీసుకురమ్మన్నారు అందుకే వచ్చాను అని చెప్పడంతో, అదేదో మాకు చెప్పాలి, అంతేగాని కార్ చుట్టూ తిరిగితే నీకు కార్ డోర్ ఓపెన్ అయిపోతుందా, కీస్ వాటంతటా అవే బయటకు వచ్చేస్తాయా, ఆగు అంటూ లోపలికి వెళ్లి కార్ కీస్ని తీసుకొచ్చి అతని మొహం మీద విసిరికొట్టి, ఇదిగో వాళ్ళకి బాగా వినిపించేలాగా చెప్పు, పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించే కుటుంబం కాదు మాది అని చెప్పడంతో ఇక చక్రి అయితే మాది మాది అని అందరినీ కలిపి మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి పక్కన ఉన్న కేశవతో, రే కేశవ, ఇంతకు ముందు నేను అనేది ఇప్పుడు మనము అంటుంది, అంటే తను నన్ను భర్తగా అంగీకరించేస్తుందనే కదా అర్థం. చూడు, ఇక ఇంకొద్ది రోజుల్లో మహాలక్ష్మి ఈ చక్రిగణ్ణి భర్తగా ఒప్పేసుకుంటుంది, ఇక మేం భార్యాభర్తలుగా సెటిల్ అయిపోతాం అంటూ ఇక చక్రి అయితే తెగ ఆనందపడిపోతుంటే చక్రి మాటలకి మాధవ కూడా కేశవ కూడా చిన్నగా నవ్వుతాడు. ఇక డ్రైవర్ కార్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే పెద్ది బాగా ఆకలిగా ఉంది అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్లి భోజనానికైతే కూర్చుంటారు. కన్నా మాత్రం చాలా నీరసంగా కనిపిస్తాడు. ఇంకా కన్నాని చూసిన చక్రి, కన్నా ఏంట్రా నువ్వు బాగా నీరసంగా ఉన్నావు అని అంటుంటే, అవునన్నా, ఎందుకో బాగా నీరసంగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక మాధవ అయితే కన్నా తల మీద చేయి వేసి చూస్తాడు. కన్నా వల్లు బగబగా కాలిపోతుంది. ఒక్కసారిగా కన్నాకి జ్వరం వచ్చిందని చెప్పడంతోనే ఇంకా మహాలక్ష్మి కూడా చాలా కంగారు పడుతుంది. అయ్యో కన్నాకి జ్వరం వచ్చిందా అంటూ ఇక మహా అయితే కన్నా కోసం ఇంకా సేవలు చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కన్నా, వదినా పర్వాలేదు వదినా, నేను పడుకుంటాను, నా కోసం మాధవన్నయ్య, చక్రి అన్నయ్య, కేశవన్నయ్య ఇక్కడే ఉన్నారు కదా, మీరెళ్ళి నిద్రపోండి అని చెప్పడంతో, రే వాళ్ళు నిప్పుల గుండంలా కాలిపోతుంది, వాళ్ళు కూడా 2 రోజుల నుంచి నిద్ర లేకుండా తిరిగారు, వాళ్ళని పడుకోనివ్వు, ఏం కాదులే, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ మహాలక్ష్మి అయితే కన్నా కోసం రాత్రంతా నిద్రపోకుండా ఇక కన్నాకి సేవలు చేస్తూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మిని అలా చూసిన చక్రి, నాకు భార్యగానే కాకుండా నా ఇంటి కోడలిగా, నా తమ్ముడికి కన్న తల్లిలా సేవలు చేస్తుంది, నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని, ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అంటూ చక్రి అయితే తన మనసులో తెగ సంబరపడిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా చక్రి కూడా తను మహాతో సేవలు చేయించుకోవడం కోసం ఇక చక్రి ఉదయాన్నే లేవగానే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, లేవలేకపోతున్నాను, బాగా నీరసంగా ఉంది అంటూ ఇక తను కూడా ఒక దిండు వేసుకుని పడుకొని ఉంటాడు. ఇక మహా అయితే చక్రిని అలాంటి స్థితిలో చూసి చాలా బాధపడుతుంది. ఇదంతా నా వల్లే జరిగింది, చక్రి ఎప్పుడు కూడా ఇలా కనిపించలేదు అంటూ మహా చాలా ఫీల్ అవుతూ ఇక చక్రి కోసం తను కూడా కాఫీని టిఫిన్ ని తీసుకొచ్చి అందిస్తూ ఉంటుంది. ఇక చక్రి మహా తీసుకొచ్చే టీ కాఫీలను తీసుకుని తింటూ తెగ సంబరపడిపోతూ తను నా కోసం సేవలు చేస్తుందని మహా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే శైలు కేశవ ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికైతే వచ్చేస్తుంది. ఒక్కసారిగా కేశవ ఇక శైలుని చూసి గడగడలాడిపోతాడు. ఇక కేశవని చూసిన మాధవ, రేయ్ కేశవ ఏమైంది, ఇంతకీ ఎవరిని చూసంత కంగారు పడుతున్నావంటూ బయటికి చుట్టంతో శైలు కనిపిస్తుంది. ఇక శైలుని చూసిన మాధవ, చూడమ్మా, ఎవరు నువ్వు, ఎప్పుడు చూడలేదు,
అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా వెనుక నుంచి కన్నా అయితే మాధవన్నయ్య తను బుస్సున్నయ్య బుస్సు అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న మహాలక్ష్మి అయితే ఈ బుస్సు ముంగిస కోసం వచ్చినట్టుంది అంటూ కేశవ్ వైపు చూస్తుంది. ఇంకా కేశవ్ అయితే అయ్ బాబాయ్ అలాంటిదేది లేదు, ఏయ్ ఎందుకొచ్చావు అని అంటుంటే ఇక శైలు అయితే ఎందుకొస్తాను, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగిందో చెప్పాలి కదా. 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే ఎంత కంగారు పడ్డానో తెలుసా. నీకోసం నీ షాప్ చుట్టూ పిచ్చిదాల్లాగా తిరిగాను. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాన్రా, నిన్ను ప్రేమిస్తుంటే నీకంత అలసైపోయానా అంటూ ఇక శైలు అయితే కేశవ్ మీద కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా శైలు మాటలు విన్న కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా కేశవ కూడా ఇదేంటిది, నన్ను ప్రేమిస్తున్నానంటూ ఏదేదో మాట్లాడుతుంది, అందరి ముందు ఎరికించేస్తుంది అని చెప్పి ఇక కేశవ తన మనసులో అనుకుంటూ ఏయ్ నీకేమైనా మెంటలా, నువ్వు నన్ను ప్రేమించడమేంటి అని అంటుంటే అంతేలే, ప్రేమిస్తున్నానని ముందుగా చెప్పాను కదా, అందుకే నేనంటే నీకు చిన్న చూపు. రేయ్ నువ్వు నన్ను కాపాడావు, నా కోసం ఎంతో చేశావు, మరి ఇంత చేసిన నీలాంటి వాణ్ణి ఏ ఆడపిల్లైనా ఎలా వదులుకుంటుంది, అందుకే నా మనసుల మాటని చెప్పేశాను. చూడండి నేను కేశవని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, కేశవ లేకపోతే నేను చచ్చిపోతాను. ఎలా అయినా సరే మీరందరూ కలిసి ఇదిగో ఈ ముంగిసగాడికి నచ్చ చెప్పండి, అసలే ఈ ముంగిసగాడికి ముక్కు మీద కోపం, మీతో ఇలా చెప్పినందుకు నన్ను చంపేస్తాడు అంటూ అక్కడి నుంచి శైలు పారిపోతుంది. ఒక్కసారిగా కేశవకి అందరూ కూడా చుట్టుముట్టి ఇంకా శైలు విషయంలో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకా కేశవని చక్రి అయితే రేయ్ నిజం చెప్పు, నిజంగానే నువ్వు కూడా ఆ అమ్మాయిని ప్రేమించట్లేదా అని అడగడంతో ఇక కేశవ కూడా ప్రేమిస్తున్నాను అన్నట్టుగా సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటాడు. ఇలా అందరూ సరదాగా ఉండే టైంలో కొంతమంది రౌడీలైతే ఇక ఆ ఇంటి మీద అటాక్ చేస్తారు. ఒక్కసారిగా రౌడీలు అలా అటాక్ చేసేసరికి నారాయణ వాళ్ళతో గొడవ పడుతుంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. ఆ రౌడీలను చూసి అందరూ కూడా తల వయ్యి చెయ్యి వేసి ఇక వాళ్ళని కొడుతూ ఉంటే ఇంతలో ప్రతాప్ అలాగే ఆది ఇద్దరు కూడా అక్కడికి వచ్చి మహాని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. రానున్న ఎపిసోడ్స్ లో ఇక మహాని బలవంతంగా తీసుకెళ్తున్న ఆది అలాగే ఇక ప్రతాప్లని అడ్డుకొని మహాని శాశ్వతంగా సూర్యప్రతాప్ ఇంటికి దూరం చేస్తారా? అసలు మహాలక్ష్మి చక్రిని తన భర్తగా అంగీకరిస్తుందా? చక్రిని ప్రేమించడం మొదలు పెడుతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా దారిలో మహాలక్ష్మి కారులో అయితే చాలా బాధపడుతుంది. మహాలక్ష్మిని చూసిన చక్రి అయితే ఇక వాళ్ళ అన్నయ్యతో అన్నయ్య